అన్నా చెల్లెల మధ్య జరిగిన స్టోరీ. చివరికి ఇద్దరి ప్రాణాలు పోయాయి. అది ఆగ్రా మల్పురా లాలో గ్రామం. ఆ గ్రామంలో హరేంద్ర అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని భార్య అనిత. వీరికి 15 ఏళ్ల కూతురుంది. పేరు సంజలి. ప్రస్తుతం పాప 10th క్లాస్ చదువుతుంది. హరేంద్ర ఎంతో కొంత స్థితిమంతుడే. అందుకే కూతుర్ని తన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఇక సంజలి రోజు తన స్కూల్ కి సైకిల్ మీద వెళ్లి వచ్చేది. ఆమెతో పాటు మరో స్నేహితురాలు కూడా సైకిల్ పై వచ్చేది. ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ స్కూల్ నుండి ఇంటికి వచ్చేవారు. అయితే సంజలి ఇంటికన్నా తన స్నేహితురాలి ఇల్లు స్కూల్ కి కొంచెం దగ్గర. అందుకే ఆమె సంజలితో ఆమె గ్రామం దాకా వచ్చేది కాదు. దారి మధ్యలోనే తన ఇల్లు కావటంతో ఆమె వెళ్లిపోయేది. ఇక అక్కడ నుండి సంజలి ఒంటరిగానే తన ఇంటికి వచ్చేది. అయితే సంజలి చదువుతుంది 10th క్లాస్ కావటంతో స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు ఉండేవి. దీంతో ఆమె రాత్రి 7 గంటలకు స్కూల్ నుండి తన స్నేహితురాలతో కలిసి సైకిల్ పై ఇంటికి వచ్చేది. అలాగే డిసెంబర్ 18న కూడా సంజలి ఎప్పటిలాగే స్కూల్ నుండి రాత్రి 7 గంటల టైంలో తన స్నేహితురాలతో కలిసి ఇంటికి వస్తుంది. ఇక దారిలో తన స్నేహితురాలు తన ఇంటికి వెళ్లిపోవడంతో ఎప్పటిలాగే సంజలి ఒంటరిగా సైకిల్ పై తన ఇంటికి వస్తుంది. అయితే ఇంతలో ఓ బైక్ సంజలి సైకిల్ వెనకే వస్తుంది. ఆ బైక్ తననే అనుసరిస్తూ ఉన్నట్లు సంజలికి అనిపించడంతో సైకిల్ వేగాన్ని పెంచిందామె. అయితే తనది సైకిల్ వెనకాల వచ్చేది బైక్ కావటంతో ఆ బైక్ పై వస్తున్న వ్యక్తులు సంజలి సైకిల్ ని అడ్డగించారు. ఇక అప్పటికే కంగారు పడుతున్న సంజలి ఆ చర్యతో మరింత భయపడిపోయింది. పైగా ఆ బైక్ పై ఇద్దరు అబ్బాయిలు అది తలకు హెల్మెట్లు పెట్టుకుని కనిపించారు. దీంతో సంజలి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ ఈలోగా ఇంకో వ్యక్తి బైక్ పై వచ్చి ఆమెను అడ్డగించాడు. అతనికి కూడా హెల్మెట్ ఉంది. ఇక అతని చేతుల్లో పెట్రోల్ డబ్బా కూడా కనిపించడంతో వణికిపోయిందామె. అక్కడ ఏం జరుగుతుందని మొత్తం ఆమెకు అర్థమైంది. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన ప్రాణాలు పోగొట్టుకోవటం ఖాయం అనుకుంది. అందుకే కాళ్లకు పని చెప్పి పరుగులు తీసింది. కానీ ఆమె ఎంత పరుగు తీసినా ఆమె కన్నా రెట్టించిన వేగంతో ఆ ముగ్గురు పరిగెత్తి ఆమెను పట్టుకున్నారు. ఇక ఆ ముగ్గురిలో ఒకడు సంజయ్ పారిపోకుండా గట్టిగా పట్టుకోగా మరొకడు పెట్రోల్ డబ్బా ఓపెన్ చేసి ఆమెపై ఆ పెట్రోల్ ని పోశాడు. ఇక మూడవ వాడు అగ్గిపెట్టె తీసి స్టైల్ గా వెలిగించి దాన్ని సంజలిపై విసిరాడు. ఇక అంతే, ఒక్కసారిగా సంజలి ఒంటి నిండా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ మంటలు భరించలేక సంజలి అరవటం ప్రారంభించింది. ఇక ఆమె అరుపులు గమనించి ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. అలా వారు పారిపోయిన కొన్ని నిమిషాలకి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సంజలి మంటల్లో కాలిపోవటం చూసి తన షర్టు విప్పి ఆమె ఒంటిపై ఉన్న మంటలను ఆర్పాలని ప్రయత్నించాడు. ఈలోగా ఇంకో ఇద్దరు ముగ్గురు అటుగా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న మట్టిని సంజలి ఒంటిపై పోసి ఎట్టకేలకు అందరూ కలిసి సంజలి ఒంటిపై మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే సంజలి శరీరం 80% కాలిపోయింది. దీంతో వారు వెంటనే సంజలిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి విషయాన్ని పోలీసులకు చెప్పారు. విషయం తెలియగానే పోలీసులు హాస్పిటల్ కి చేరుకున్నారు. అసలు ఘటన ఎలా జరిగిందని, ఆమెపై ఎవరు నిప్పంటించారు వంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ వెంటనే విషయాన్ని సంజలి పేరెంట్స్ కి కూడా చెప్పారు. ఇక కూతురు పరిస్థితి తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు చెలించిపోయారు. అప్పటిదాకా కూతురు ఇంటికి వచ్చే టైం అయింది, అయినా ఇంకా రాలేదేంటి అని ఆమె కోసం ఎదురు చూస్తున్నారు వారు. ఇంతలో కూతురి వార్త తెలిసి ఉటావుటిన వారు హాస్పిటల్ కి చేరుకున్నారు. కూతురి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే తమ కూతురుకి ఇలాంటి దుస్థితి పట్టించింది ఎవరో తెలుసుకొని వాళ్లను అరెస్టు చేయమని డిమాండ్ చేశారు. ఇక అప్పటికే నిందితుల కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు సంజలి ఫోన్ ని పరిశీలించారు. ఆమెకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఎంక్వైరీ చేయగా సంజలి చాలా మంచిదని, ఆమె ఐపీఎస్ అధికారిని కావాలని కలలు కనిందని, అందుకోసం ఆమె బాగా కష్టపడి చదివేదని, ప్రేమ దోమ జోలికి పోయేది కాదని తేలింది. దీంతో పోలీసులు ఆమె ఫ్రెండ్స్ కి ఏమైనా తెలిసి ఉంటుందా అని ఎంక్వైరీ చేయగా సంజలి ఫ్రెండ్స్ ఎవరు తమకు ఏ విషయాలు తెలియదని చెప్పారు. ఇక సంజలి ఫోన్ ని పరిశీలించగా అందులో తన ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అనుమానంగా వారికి ఏ కాంటాక్ట్ కనిపించలేదు. అయితే యోగేష్ అనే వ్యక్తి కాంటాక్ట్ మాత్రం సంజలి బ్లాక్ చేసినట్లు గుర్తించారు. దీంతో సంజలిని విచారించారు పోలీసులు. అసలేం జరిగిందో చెప్పమన్నారు. అయితే అప్పటికే పోలీసులు 2-3 సార్లు సంజలిని విచారించాలని ప్రయత్నించారు. కానీ ఆమె పెద్దగా మాట్లాడలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆమె తనలా చేసిన వాళ్ళని చట్టానికి పట్టించాలని శతవిధాలా ప్రయత్నించి చివరికి ముగ్గురు హెల్మెట్లు పెట్టుకుని వచ్చి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పింది. ఇక అది విన్న పోలీసులు ఆ ముగ్గురిలో ఎవరైనా నీకు తెలుసా, వాళ్లలో ఒకరి ముఖమైనా నీకు కనిపించిందా అని అడిగారు. అందుకు సంజలి ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి నా అన్న యోగేష్ అని చెప్పింది. హెల్మెట్ పెట్టుకుని ఉన్న అతని కళ్ళు, ఆకారం, ఎత్తు, పర్సనాలిటీ అన్ని తనకు యోగేష్ అని తెలిసేలా చేశాయంది. దీంతో యోగేష్ ని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి అనుకున్నారు పోలీసులు. అయితే ఈలోగా పాప చనిపోయింది. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిందామే.
ఇక ఆమె చివరిసారిగా చెప్పిన పేరు యోగేష్ కావటంతో పోలీసులు అతని కోసం ఇంటికి బయలుదేరగా యోగేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్న విషయం వారికి తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. కారణం సంజలి ఫోన్ లో యోగేష్ నంబర్ బ్లాక్ చేసి ఉండటం, ఆ వెంటనే యోగేష్ కూడా చనిపోవటంతో వారికి అనుమానం పెరిగింది. ఖచ్చితంగా సంజలి విషయంలో యోగేష్ పాత్ర ఉందని నమ్మారు. అందుకే యోగేష్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి అతని శవం దగ్గర లెటర్ ఉన్నట్లు గుర్తించి దాన్ని తీసుకున్నారు. ఇక ఆ లెటర్ లో యోగేష్ తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం అయిందని, అందుకే ఆ బాధ భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. అయితే యోగేష్ ది ఆత్మహత్య కాదని, అతని ఫ్రెండ్సే అతన్ని చంపి ఇలా డ్రామాలు ఆడుతున్నారని యోగేష్ ఫ్యామిలీ ఆరోపించింది. అయితే పోస్ట్ మార్టం నివేదికలో యోగేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనే తేలింది. దీంతో పోలీసులు యోగేష్ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాక్ అయిన అతని ఫోన్ ని నిపుణుల సాయంతో ఓపెన్ చేయించి యోగేష్ వాట్సాప్ చాట్స్, కాల్ వివరాలన్నీ తెలుసుకున్నారు. అయితే అప్పుడే వారికి సంజలి హత్యలో ఓ క్లారిటీ వచ్చింది. కారణం యోగేష్ కాల్ రికార్డింగ్స్ లో సంజలి హత్య గురించి తన ఫ్రెండ్స్ తో చర్చించాడు. ఇక అది విన్న పోలీసులకు యోగేష్ నే సంజలిపై హత్యా ప్రయత్నం చేశాడని అర్థమైంది. పైగా అతని వాట్సాప్ చాటింగ్స్ లో పలు రొమాంటిక్ మెసేజ్లు యోగేష్ సంజలికి పంపినట్లుగా ఉన్నాయి. దీంతో యోగేష్ ప్రేమించింది సంజలిని అని వారికి అర్థమైంది. ఇక సంజలి యోగేష్ నంబర్ ని ఎందుకు బ్లాక్ చేసిందో కూడా వారికి తెలిసిపోయింది. కాల్ వివరాలు, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సంజలి యోగేష్ ప్రేమను తిరస్కరించిందని అర్థమైంది. అందుకే ఆమెను చంపే ప్లాన్ చేశాడని తెలిసి వెంటనే యోగేష్ పేరెంట్స్ ని విచారించారు. మీ అబ్బాయి ప్రేమించింది సంజలినేనా అని అడిగారు. అయితే ఆ పేరు వినగానే యోగేష్ పేరెంట్స్ విరుచుకుపడ్డారు. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అన్నారు. యోగేష్ కి సంజలి చెల్లి అవుతుంది, అలాంటప్పుడు యోగేష్ ఆమెను ఎలా ప్రేమిస్తాడన్నారు. కేసుని తప్పుదారి పట్టించద్దు అన్నారు. అన్నా చెల్లెళ్ల గురించి అంత నీచంగా ఆలోచించద్దన్నారు. దీంతో పోలీసులు మేం కాదు అలా ఆలోచించింది నీ కొడుకే అంటూ అతని వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డింగ్స్ అన్ని వారికి చూపించి వినిపించారు. వాటిల్లో పలుమార్లు యోగేష్ సంజలిని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు యోగేష్ గదిలో వెతికితే ఎన్నో ప్రేమ లేఖలు దొరికాయి. అందులో సంజలి ఐ లవ్ యూ అంటూ పిచ్చిగా రాసుకున్నాడు యోగేష్. ఇక అవన్నీ చూసి నోరు మూసుకున్నారు అతని పేరెంట్స్. ఇక యోగేష్ తన ఫ్రెండ్స్ ఇద్దరైన విజయ్, ఆకాష్లతోనే సంజయ్ హత్య గురించి మాట్లాడాడని తెలిసి పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. యోగేష్ సంజలిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడని, కానీ సంజలి మాత్రం యోగేష్ ప్రేమని వద్దనదని చెప్పారు. సంజలి యోగేష్ బాబాయ్ కూతురు, వరుసకు యోగేష్ కి చెల్లి అవుతుంది. అందుకే సంజలి యోగేష్ ప్రేమని ఒప్పుకోలేదని చెప్పారు. ఇక ఆమె తన ప్రేమని ఒప్పుకోలేదన్న కారణంతోనే యోగేష్ తనకు దక్కని సంజలి వేరెవరికి దక్కకూడదని, పైగా తన ప్రేమని ఒప్పుకోని కారణంగా యోగేష్ సంజలిపై పగ పెంచుకునే ఆమెను చంపే ప్లాన్ చేసినట్లు చెప్పారిద్దరు. సంజలిని చంపినందుకు గాను ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 ఇస్తా అన్నాడని, పైగా మందు పార్టీ కూడా ఇస్తాననటంతో ఈ హత్యకు మేము ఒప్పుకున్నామని చెప్పారిద్దరు. సమాజం దారి తప్పింది. అన్నా చెల్లెల బంధాన్ని కూడా అపహాస్యం చేసే మనుషులు తయారయ్యారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.